మనందరినీ ఆయన కృపలో భద్రపరిచి, ఆయన ఉద్దేశంలో, ఆయన ప్రణాళికలో మనము నడుచున్నట్లుగా ఆయన కృప మనతో ఉంచి, ఆయన మాటల ద్వారా మనలను బలపరుస్తున్న విధానం బట్టి మనం ప్రభువును ఎంతగానో ఘనపరచవలసిన వారమై ఉంటున్నాం. దైవ గ్రంథములో నుండి మనం ప్రతి శనివారం సామెతల గ్రంథాన్ని మొదటి అధ్యాయము నుండి ధ్యానం చేస్తూ 4వ అధ్యాయములోనికి వచ్చాము. ఈరోజు 4వ అధ్యాయములో ఉన్న మరికొన్ని విషయాలు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడిన ఈ మాటలను ధ్యానించి ఆధ్యాత్మికంగా మనము దైవ సన్నిధిలో బలవంతులముగా ప్రభువులో ముందు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మమ్మల్నందరినీ ఆదరిస్తూ బలపరుస్తూ, క్రీస్తునందు మేము నిత్య జీవాన్ని పొందుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మాతో మాట్లాడుతున్న మాటలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎన్నో కుటుంబాలలో దుఃఖం, వేదన, బాధ అలముకొని ఉండగా మమ్మలను మీరు ప్రేమించి నీ కృపలో భద్రపరిచి నీ వాక్యము ద్వారా మమ్మలను ధైర్యపరుస్తున్నందుకై స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి మరొకసారి సామెతల గ్రంథములో నుండి నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన మీ జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును మీరు అనుగ్రహించి నీ మాటలలో ఉన్న పరమార్థమును మేము గుర్తించున్నట్లు తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తూ, మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనొచ్చు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10, 11, 12, 13 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించియున్నాను. యథార్థ మార్గములో నిన్ను నడిపించియున్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనుక దాని పొందియుండుము. చాలండి. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో సామెతల గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు సామెతల గ్రంథములో ఎన్నో జ్ఞానవచనాలు మన యొక్క జీవిత విధానంలో దేనిని మనము సంపాదించుకుంటే, ఏది మనము కలిగి ఉంటే దీవెనకరముగా మనము జీవిస్తామో దేవుడు తన భక్తుని ద్వారా వ్రాయించిన మాటలలో
పరమార్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ 4వ అధ్యాయములో కుమారుడు తండ్రికి ఉన్న ఆ మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలో ఎక్కువగా మనకు కనబడుతున్న మాటలు జ్ఞానముతో కూడిన మాటలు. ప్రియులారా, ఈ మాటలు ఒకసారి మనము పోగొట్టుకుంటే మరొకసారి అవి మనకు దొరుకుతాయో లేదో కూడా మన జీవితానికి ప్రియులారా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మాటలు వినాలి అనుకున్న ఎంతో మంది ఈ రోజున ఈ మాటలు వినకుండానే వెళ్ళిపోయారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఈ చక్కటి అవకాశాన్ని, భాగ్యాన్ని కలిగించి ఈ మాటలు వినేటువంటి కృపను దేవుడు మనకు దయచేశాడు. చదవబడినటువంటి వాక్యాన్ని మనము ధ్యానం చేస్తే వ్రాయబడిన మాటలు, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. నీవు ఆలకించి అంగీకరించిన ఎడల అనే మాటలు చూడండి ఎంత బాగున్నాయో. నీవు ఆలకించి అంగీకరించిన ఎడల. ఆలకించటం వేరు, అంగీకరించటం వేరు. ఆలకించి ఏం చేయాలన్నాడు? అంగీకరించాలి అన్నాడు. ఆలకించి వదిలిపెట్టేయండి అనలేదు. ఆలకించి వెళ్ళిపోండి అనలేదు. ఆలకించి మౌనంగా ఉండండి అనలేదు. ఆలకించిన ప్రతి వారు ఏం చేయాలన్నాడు? అంగీకరించాలి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. విచారకరమైన, బాధాకరమైన విషయం ఏంటంటే, మనుషులు భూమి మీద ఎన్నో రకాలైనటువంటి మాటలను ఆలకిస్తాడు కానీ దేవుని మాటల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించరు కొంతమంది. లోకంలో మాటలు చెప్పండి, జోకులు వేసుకుని నవ్వుకోవటం, ఆనందంగా మాట్లాడుకోవటం, సంతోషంగా కూర్చొని ఏవేవో సంగతులు, ఉపయోగము లేని సంగతులు, పనికి మాలిన సంగతుల విషయంలో చూడండి ఎంత యాక్టివ్గా ఉంటారో చాలామంది. ఎంతో చక్కగా ఇంకా వినాలి, ఇంకా వినాలి అనేటువంటి ఆసక్తితో ఉంటారు. ప్రియులారా, అవి ఆలకించినా ఆలకించకపోయినా మనకు లాభమేమీ రాదు. కానీ దేవుని మాటలను మాత్రం తప్పకుండా ఏం చేయాలన్నాడు? ఆలకించాలి, అంగీకరించాలి అని చెప్పాడు. ఆలకిస్తే వచ్చే లాభమేంటో, అంగీకరిస్తే వచ్చేటువంటి లాభమేంటో 2 మాటలు నేను చూపించి ముందుకు వెళతాను. యెషయా గ్రంథము, దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము నుండి చదవండి. వాక్యములో మనము చూస్తే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము నుండి, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును అన్నాడు. చూడండి ప్రియులారా, ప్రియులారా, ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చి ప్రభు ఈ 48వ అధ్యాయములో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి అనంటే, ఇశ్రాయేలు యొక్క జనాంగం ప్రియులారా దేవుని యొక్క దృష్టిలో దేవుని మాటలను అంతగా శ్రద్ధగా తీసుకోవటం లేదు. అంతగా వారు దేవుని మాటల మీద మనసు పెట్టడం లేదు. ప్రభు అందుకే చెబుతున్నాడు, ఏమంటున్నాడంటే,
వాక్యంలో నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఏం చేస్తాను? ఉపదేశము చేస్తాను, నీకు ప్రయోజనకరమగునట్లు అన్నాడు. చూడండి, అంటే దేవుని ఉపదేశము మనకు ప్రయోజనకరమా, ప్రయోజనం కాదా చెప్పండి? చాలా ప్రయోజనమైనది దేవుని ఉపదేశం. దేవుని మాట ప్రయోజనకరమైంది కనుకనే ఈ ప్రయోజనకరమైన నా మాటలను నేను ఉపదేశిస్తున్నాను. మీరేం చేయమంటున్నాడు? ఆలకించండి, మీరు వినండి. నేను చెబుతున్న మాటలను మీరు వినండి, మీ మనసున పెట్టండి. నేను చెప్పే మాటలు మీ హృదయంలోనికి వెళ్ళనివ్వండి. మీరు ఆలకించిన ఎడల మీ క్షేమము ఎలా ఉంటుందన్నాడు? నది వలె ఉంటుంది అన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. ఒక నది దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ నదిలో ఉన్నటువంటి నీటి ప్రవాహాన్ని మనము చూస్తున్నప్పుడు, ఆ ప్రవాహములో వచ్చేటువంటి ప్రియులారా జలములను మనము గమనం చేస్తున్నప్పుడు, ఆ యొక్క జలములు ఎంత అందంగా, స్వచ్ఛంగా, చాలా ప్రియులారా ఆరోగ్యకరంగా, మనము త్రాగటానికి ఉపయోగకరంగా ఉంటాయో మీరు ఆలోచించండి. నదిలో వచ్చేటువంటి నీరు చాలా ఉపయోగకరం కదండి. అసలు ఆ నీరే లేకపోతే మనం ఎలా బ్రతుకుతాం, మనము ఎలా జీవించగలుగుతాం? ఒక్కసారి ఆలోచించండి. అందుకే నీవు ఆలకించు, నా మాటలు మీరు ఆలకించండి. ఆలకిస్తే ఏం జరుగుతుంది? నీకు ప్రయోజనం. ఎటువంటి ప్రయోజనమో తెలుసా? నీ క్షేమము అన్నాడు. నీ క్షేమం ఎలా ఉంటుందన్నాడు? నది వలె ఉంటుంది అని అన్నాడు. ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. ఈ దినాన్న మానవ జీవితంలో మానవునికి ఇదిగో ఈ రోజు నేను క్షేమముగా ఉండగలను అని చెప్పగలిగిన స్థాయి ఉందండి? ఈ రోజంతా నాకేం బాధలు రావండి, నాకే కష్టాలు రావండి, నేను క్షేమంగా ఉంటానండి అని మనం చెప్పగలమా? చెప్పలేమండి. ఏ క్షణాన్న ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఏ సమయాన్న ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇప్పుడు కనబడిన వారు కొద్దిసేపట్లో కనబడకపోవచ్చు. ఇప్పుడు మాట్లాడిన వారు తర్వాత మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే మన క్షేమము మన చేతిలో లేదు. మన క్షేమం మన చేతిలో లేదండి. మన క్షేమము ఎవరి చేతిలో ఉంది చెప్పండి? దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో ఉంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా మాట ఆలకిస్తే ఒక నదీ ప్రవాహములో ఉన్నటువంటి నీటి వలె, ఒక నది వలె నీకు క్షేమము విస్తారంగా కలుగుతుంది అని ప్రభువు చెబుతున్నాడు. ఆలోచించండి. ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు క్షేమముగా ఉంటున్నారు అనంటే అది దేవుని కృప తప్ప మరొకటి కాదని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే క్షేమము మన చేతిలో లేదు, క్షేమము డబ్బు చేతిలో లేదు, క్షేమము ఆస్తులు అంతస్తుల చేతిలో లేదు, క్షేమము అధికారుల చేతిలో లేదు, క్షేమము లోకములో ఉన్న పండితుల చేతిలో లేదు. క్షేమము ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది క్షేమం. ఆ క్షేమము నది వలె మనతో ఉండాలి, మనతో అది ప్రవహించాలి అనంటే మనం ఎవరి మాటలు ఆలకించాలి? దేవుని మాటలను ఆసక్తితో ఏం చేయాలండి? మనము ఆలకించాలి. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, ఆ తర్వాత నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును అని అన్నాడు. నీ నీతి సముద్ర తరంగాలు ఎలా వస్తాయండి? సముద్ర తరంగాలు ఎలా వస్తాయి? ఉవ్వెత్తున ప్రియులార తరంగము వెంబడి తరంగము, తరంగము వెంబడి తరంగము, తరంగము వెంబడి తరంగం వస్తూనే ఉంటాయండి. ఉదయం మొదలుకొని రాత్రి వరకు, రాత్రంతా కూడా ఆ తరంగాలు ఏం చేస్తూ ఉంటాయి? సముద్రములో వస్తూనే ఉంటాయి. తరంగాలు ఆగిపోతాయండి? ఆగిపోవు. తరంగాలు ఎక్కువ తక్కువగా ఉంటాయి. పైన సూర్యుని బట్టి ప్రియులారా వాతావరణాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఉంటాయి. కానీ తరంగాలు ఆగిపోతాయండి? ఆగిపోవండి. తరంగాలు ఆగిపోవు.
ప్రియులారా, సముద్రములో తరంగాలు ఏ విధముగా ఆగిపోవో, నీవు దేవుని మాట ఆలకిస్తే నీ నీతి అలా ఉంటుంది అని అన్నాడు. నీ నీతి నిన్ను అలా వెంబడిస్తుంది, నీతో ఉంటుంది అని చెబుతున్నట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. ఏది? ఆలకిస్తే. ఆలకించిన తర్వాత ఏం చేయమన్నాడు? నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడలా. మాటలను ఆలకించటం కాదండి, వాటిని ఏం చేయాలి? అంగీకరించాలి, వాటి ప్రకారం నడవాలి. ఏదో వచ్చాం, కూర్చున్నాం, విన్నాం, వెళ్ళిపోతున్నాము కాదు. ఏవైతే విన్నామో వాటిని అంగీకరించాలి, వాటిని తీసుకోవాలి. అంగీకరిస్తే వచ్చే లాభం ఏంటి? ఇర్మియా గ్రంథం వాక్య భాగములో మనము చూడగలిగితే, ఇర్మియా గ్రంథం వాక్యములో 7వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. చాలండి ప్రియులారు, ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. ఇర్మియా గ్రంథములో ఇర్మియా గారు చెబుతూ యూదా పట్టణాన్ని గూర్చి, ఇజ్రాయేలు జనాంగాన్ని గూర్చి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకేమై ఉంటాను? దేవుడునయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. ఈ మాట ఎంత అద్భుతమైన మాటో మనము గుర్తించాలి. ఆయన మనకు దేవుడై ఉంటే, దేవునికి మనము ప్రజలమై ఉంటే ఏ విషయంలో మనము చింతించాలి చెప్పండి? ఇంకా దేని గురించి భయపడాలి చెప్పండి? దేని గురించి మనం అధైర్యంగా బ్రతకాలి చెప్పండి? ఆయన మన దేవుడుగా ఉన్నప్పుడు, మనము ఆయన ప్రజలుగా ఉన్నప్పుడు దేనికి భయపడాలి? మనం ఎందుకు చింతించాలి? మనం ఎందుకు బాధపడాలి? వరదలు వచ్చాయని బాధపడాలా? వరదల్లో అన్ని కొట్టుకుపోయాయని బాధపడాలా? లేకపోతే ఏమి మిగలకుండా వెళ్ళిపోయాయని బాధపడాలా? బాధపడం. ఎందుకు? ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలం, మనము ఆయన ప్రజలం. ప్రియులారా, అందుకే అక్కడ ఏమంటున్నాడు? నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు నడువుడి. చూసారా? ఆయన మాటలను ఆలకించటం, ఆయన మాటలను అంగీకరించటం ప్రియులారా మనకు ఏం కలిగిస్తుంది అనంటే క్షేమం. ప్రియులారా, దీర్ఘాయుష్మంతులుగా చేస్తుందన్నాడు కదా. సామెతల గ్రంథంలో మనం చదువుకున్న మాటలు చూస్తే, వ్రాయబడిన మాటల్లో మనం చదువుకున్న 10వ వచనం, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవేమవుతావు? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎప్పుడు? దీర్ఘాయుష్మంతుడు ఎప్పుడు అవుతాం? ఆయన మాట ఆలకించి అంగీకరించినప్పుడు. దీర్ఘాయుష్మంతులంటే అర్థం ఏంటి? దేవుడు ఈ భూమి మీద ఎంత కాలం మనం బ్రతకాలని నిర్ణయించి పంపించాడో నిర్ణయించినంత కాలం బ్రతకటం. అదేంటండి? దేవుడు నిర్ణయించిన కాలానికి ముందుగా వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు. దేవుడు నిర్ణయించిన కాలానికి ముందుగా వెళ్ళిపోయే వారి సంఖ్య ఎక్కువగా మనకు లోకములో కనబడుతూనే ఉంది. కానీ దేవుని పిల్లలముగా ఆయన మాట ఆలకించి ఆయన మాట అంగీకరిస్తే ప్రియులారా, మనము దేవుడిచ్చినటువంటి ఆ సమయాన్ని, దేవుడిచ్చిన ఆ సంవత్సరములను మనము ఎంతో ఆనందంగా గడుపుతామన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి ఏంటి? అవి దీర్ఘాయువును
సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. ఏంటి? మనకు శాంతిని కలుగు చేసేదేంటి? మనకు దీర్ఘాయువునిచ్చేదేంటి? ప్రియులారా, మన జీవితములో సుఖముగా ఆనందంగా ప్రియులారా ప్రభువునందు ఆనందించేటువంటి జీవితం ఎప్పుడు కలుగుతుంది మనకు? ఆయన ఉపదేశము మరువనప్పుడు, ఆయన మాటలను అంగీకరించి వాటిని ప్రియులారా ఆలకించి అంగీకరించినప్పుడు నిజంగా మనకు దొరికే ఆ అనుభవాలు చూడండి ప్రియులారా. సుఖ జీవముతో గడిచే సంవత్సరాలు, నిత్య జీవములో ఆనందపడే సంవత్సరాలు, నిత్య జీవములో ప్రభుతో ఉండే సంవత్సరాలు, నిత్య జీవం ప్రభుతో ఉండేటువంటి ఆ సమయం, ఆ గడియలు ఉన్నతమైనవి. భూమి మీద మాత్రమే కాదు, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా మనకు ఇచ్చిన ఆ సుఖ జీవనం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. శరీరానికి ఇచ్చినటువంటి జీవం వేరు, ఆత్మకు కలిగిన జీవం వేరు ప్రియులారా. ఆత్మకు కలిగిన జీవం నిత్య జీవం. భూమి మీద ప్రియులారా శరీరముతో ఉన్నటువంటి ఈ కొద్ది కాలములో దేవుడు మనకు ఎటువంటి జీవితాన్ని కలిగిస్తానంటున్నాడు? వాక్యములో మనము చదివినప్పుడు ప్రియులారా అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములు అని అన్నాడు. ప్రియులారా, ఈ దినాన్న దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఆలోచించాలి. ఆయన మాటలు వింటున్నప్పుడు, ఆయన మాటలను అంగీకరించినప్పుడు మనకు దొరికేటువంటి ఆ గొప్ప లాభం ఎంత ఉన్నతమైనటువంటిదో మనము చూస్తుంటున్నాం. ఇక 11వ వచనం చదువుకుందాము రండి. సామెతల గ్రంథం ప్రియులారా 4వ అధ్యాయం 11వ వచనం. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. ఏ మార్గము బోధించాడట మనకు? జ్ఞాన మార్గం. ఏ మార్గములో నడిపించాడట? యథార్థ మార్గం. ప్రియులారా, నేర్పించినది, నడిపించినది. నేర్పించిన మార్గం, నడిపించిన మార్గం. ఏమండి, దేవుని వాక్యాన్ని మనం ఎంతగా నేర్చుకుంటున్నామో అంతగా మనలో ఏం పెరగాలి? యథార్థత పెరగాలి. యథార్థత మనలోనికి రావటం లేదు, యథార్థంగా జీవించలేకపోతున్నామంటే కారణం ఏంటంటే నీవు దేవుని విషయంలో, వాక్యము విషయంలో అంగీకారానికి దూరముగా ఉంటున్నావని అర్థం. అది మనం తెలుసుకోవాలి. మనకు ప్రియుల వాక్యాన్ని బట్టే మన జీవితం ఎలాగుందో మనకు అర్థం అవ్వాలి. వాక్యాన్ని బట్టే మన బ్రతికెలాగుందో మనకు అర్థం అవ్వాలి. నేను ప్రభు కొరకు ఒక నిర్దిష్టమైన జీవితముతో జీవిస్తున్నాను అనే ఒక ప్రియులార తీర్మానం మన జీవితంలోనికి రావాలి. దావీదు అంటాడు, ప్రభువా నేను అహంకారము కలిగిన హృదయము గలవాడను కాదు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అతనిలో ఏమి లేకుండా బ్రతికాడు. అది అతనికి అర్థమయ్యిందా? అర్థం కాలేదా? అర్థమయ్యింది. నాలో అహంకారం లేదన్న సంగతి అతనికి అర్థమయ్యింది. అందుకే అతడు ఆ మాట అనగలిగాడు. ప్రియులారా గమనించండి, నేను యథార్థవంతుడనై దేవుని సన్నిధిలో జీవిస్తున్నాను. ప్రియులారా, మోషే తన జీవితములు అంటాడు, ఇదిగో నేను నా యొక్క ఎదుట ఉన్నటువంటి ఏదైనప్పటికీ కూడా, ఏది ఉన్నప్పటికీ కూడా అది నేను అంగీకరించను. నా ప్రభు కొరకై, నా ప్రభు ప్రజల కొరకై నేను శ్రమ అనుభవించుట మేలు అని అన్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు నేను ఇష్టపడనన్నాడంతే. ప్రభు ప్రజలతో, దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలు అని అన్నాడు. ఎందుకని? ఆ మేలు అతని జీవితములో అతడు గుర్తించాడు గనుక. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. ఎందుకన్నాడు? ఉన్నాడు కాబట్టి అన్నాడు. మరి నువ్వు నేనేం చెప్పగలను చెప్పండి? నేను ప్రభువులో యథార్థంగా ఉన్నానండి అని చెప్పగలవా? ఏమండి, నేను ప్రభువులో మంచి ప్రార్థనా పరుడుగా ఉన్నానండి అని చెప్పగలవా? ఏమండి, నేను దేవుని వాక్యానుసారముగా నడుస్తున్నానండి అని చెప్పగలవా? ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం? ఎందుకు చెప్పలేకపోతున్నామంటే మనలో లోపం ఉందన్న సంగతి కూడా మనకు కూడా తెలుసు అన్నమాట. మనలో లోపాలు ఉన్నాయి అన్న సంగతి మనకు కూడా తెలుసు. అందుకే మనం గట్టిగా చెప్పలేకపోతున్నాం దేవుని ఎదుట. ప్రియులారా,
కానీ ఒక విషయం చెబుతున్నాను, దేవుని ఎదుట మన జీవితాలు వాస్తవాన్ని ఒప్పుకొని విధానములో ఎదగాలి. ఆ యథార్థతలో మనం నడవాలి అని అంటే జ్ఞాన మార్గమును ఆయన మనకేం చేస్తున్నాడు, బోధిస్తున్నప్పుడు దానికి ప్రకారం మనం ఉండాలి కదా. ఆ జ్ఞాన మార్గము చొప్పున మన జీవితాలు ప్రియులర బోధ పడాలి కదా. బోధ వినటం వేరు, బోధ పడటం వేరు. కొన్నిసార్లు మనం మాట్లాడితేరా నేను చెప్పింది బోధ పడిందా అంటాం. అంటే అర్థం ఏంటి? నేను చెప్పింది ఏమైనా బోధ పడిందా, బుర్రకేమైనా ఎక్కిందా అని అంటారు. అంటే అర్థం ఏంటి? చెప్పినది మనసులోనికి వెళ్ళాలి, మనసులోనికి వెళ్ళింది బోధ పడాలి, బోధ పడింది మన జీవితంలో అది ఒక మార్గముగా తయారు కావాలండి. ఎన్నో సంవత్సరాల నుండి వాక్యాలు వింటున్నాం, మన నడకలో ఏమైనా మార్పు వచ్చిందా? మన యొక్క ఆలోచనలో మార్పులు ఏమైనా కలిగాయా? భక్తిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఎక్కడొచ్చింది? ఏ విషయంలో వచ్చింది చెప్పండి? ఆత్మీయ జీవితంలో ఎక్కడ మనం ఎదగలుగుతున్నాము చెప్పండి? ఇక్కడ ఏమంటున్నాడంటే, జ్ఞాన మార్గము నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను అని అంటాడు. ఎవరు? దేవుడే కదండి. ఒక్కసారి 18వ కీర్తన 32వ వచనం చూడండి. బైబిల్ గ్రంథములో 18వ కీర్తన వాక్యములో నుండి 32వ వచనాన్ని చదువుకుందాం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. అక్కడ చాలా సంగతులు చెబుతాడనమాట, చాలా సంగతులు చెబుతాడు. యెహోవా తప్ప దేవుడేడి 31వ వచనంలో, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే అని ప్రియులారా దావీదు ఈ కీర్తన రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదు ఎప్పుడు రాశాడు ఈ 18వ కీర్తన? శత్రువులు అతన్ని తరిమి, తన బాధలలో, తన కష్టాలలో, తన ఇబ్బందులలో నుండి దేవుడు తప్పించినప్పుడు, శత్రువుల చేతిలో నుండి తప్పించినప్పుడు, అతి ప్రాముఖ్యంగా సౌలు చేతిలో మరణించకుండా దేవుడు మరణము నుండి అతన్ని తప్పించినప్పుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఏవండి, ఆయనే నన్ను యథార్థ మార్గమున ఏం చేశాడు? నడిపించాడు అని చెబుతున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. అంటే ఒక స్థాయికి వచ్చేశాడు. ప్రియులారా, దావీదు ఒక స్థాయి గురించి తన స్థితిని చెప్పుకుంటున్నాడు. కానీ మన జీవితాలు చూడండి, ఎప్పుడు చూసినా ప్రార్థన చేసేటప్పుడు నేను బలహీనున్నయ్యా, భక్తిహీనున్నయ్యా, ఆత్మీయతలో వెనకబడిపోతున్నానా? ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నావు? ఆత్మీయతలో నేను బలంగా ఉన్నానని ఎందుకు చెప్పలేకపోతున్నా మనం? ఆధ్యాత్మిక పరిస్థితుల్లో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ప్రార్థనలో ఎదిగానయ్యా అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? వాక్య భాగములో నేను ఎదిగానయ్యా అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? జ్ఞానంలో ఎదిగానయ్యా అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? అదేమన్నా మన తగ్గింపు జీవితమా? చేసేది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి అయితే దేవుని దృష్టిలో అది అబద్ధం కాదా? ఏనాడైనా మన జీవితంలో, మన ప్రార్థనలో, ప్రభువా ఈ వారములో నేను ప్రభువుగా నీ సన్నిధానములో నేను యథార్థంగా బ్రతికానయ్యా, ఎక్కడ పొరపాటు చేయకుండా అని ఏనాడైనా మనం ప్రార్థన చేయగలిగామా? ఎప్పుడు చూసినా ప్రభువా నేను బలహీనుడినైపోయానయ్యా, ఆత్మీయ స్థితిలో బలహీనుడినైపోయానయ్యా, ప్రార్థనలో బలహీనరాలనైపోయానయ్యా, నా జీవితంలో ప్రభు నాయన నేను నీకు దూరంగా ఉంటున్నానని ఘనంగా చెప్పుకుంటున్నావు ఏంటండి? ఏమండి, నడిపించు నానావా అనే పాటలో ఒక వచనం చాలా ఆనందంగా పాడుకుంటాం మనం. ప్రభు మార్గము విడచి తిని ప్రార్థించుట మాని తిని, ప్రభు వాక్యము వదలి తిని పరమార్థము. ఇవన్నీ ఏంటి? బలహీనతల బలమైనవా? కానీ ఎంత గంభీరంగా పాడతామా వచ్చును, ఏడుస్తూ పాడాలా వచ్చును. ప్రభువా నీ మార్గాన్ని విడిచిపెట్టేశానయ్యా, నేను ప్రార్థన మానేశానయ్యా, నేను ఏడుస్తూ పాడాలి, కానీ గంభీరంగా పాడతాం మనం. ప్రియులారా, ఆ స్థాయి నుండి మనం బయటికి రావద్దా? ప్రభు మార్గమును ఒకనాడు విడిచిపెట్టాం, కానీ నేను ఉన్నాను అనే స్థాయికి రావద్దా? ప్రార్థించుట మానేశాను, కానీ ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నానండి. ప్రియులారా, ఆ విధానం మనకు రావద్దా? ఆలోచించండి.
ఒక సహోదరి ప్రియులారా ఒక మాట చెప్పింది నా దగ్గరకు వచ్చి. ఒక సంగతి ప్రియులారా తెలియచేసింది. ఏంటంటే, అయ్యగారు, నేను ఎప్పుడు పొద్దున్నే ప్రార్థన చేసేదాన్ని కాదు, ఏదో మామూలుగా ఖాళీ టైంలో ప్రార్థన చేసేది. కానీ వాట్సాప్లో మీరు ఉదయకాలములో వాక్యాన్ని చెప్పి ప్రార్థించమంటున్నారు చూసారా, ఆ మాటలు నన్ను ఎంతో బలపరిచాయి. అప్పటి నుండి నేను ప్రతి ఉదయం ప్రార్థన చేస్తున్నాను అనంది. ప్రియులారా ఆలోచించండి. అంటే ఇప్పుడు ప్రార్థన చేస్తుంది అని అంటే ఆధ్యాత్మికమైన స్థితిలో ఒక స్థాయికి వచ్చిందా రాలేదా? మరి మన పరిస్థితి ఏంటి? మన జీవిత విధానం ఏంటి? ఆలోచించండి ప్రియులారా. ఎప్పుడు చూసినా ప్రభు దగ్గరికి వెళ్ళి బలహీనుణ్ణి, నాయన నేను పనికిమాలోణ్ణి, నేను దుర్మార్గుణ్ణి, నేను దుష్టుణ్ణి, ఈ మాటలే చెబుతావు గాని, ప్రభువా నీ వాక్యాన్ని బట్టి నేను బలపడ్డాను, నేను ప్రార్థనలో ప్రభువా ఈ రోజున నీ కొరకు నాయన జీవించటానికి ఒక మంచి మార్గం నాకు చూపించావు నాయన, నీకు వందనాలు. ఇక నుండి నేను ఇలా బ్రతుకుతాను ప్రభువా, నేను ఎక్కడ కూడా భక్తిహీనుడు కాకుండా నీ కాపుదల నాకు దయచేయి, విశ్వాసములు ఎక్కడ బలహీనుడు కాకుండా నీ మార్గములో నన్ను పెంచు ప్రభు అని దేవునికి అప్పగించుకొని బ్రతకాల్సినటువంటి మనం ఎప్పుడు చూసినా నేను మట్టిలో పురుగును, దుమ్మును, ధూళిని, పేడలో పురుగును, ఇదేనా మన ప్రార్థన? ఎంతకాలం పేడలో పురుగుగా ఉంటావు? జీవితాంతం అట్లాగే ఉంటావా? ఎంతకాలం దుమ్ముగా ఉంటావు? అలాగే ఉంటావా? ఎంతకాలం ధూళిగా ఉంటావు? అలాగే ఉంటావా? అసలు ఆ పదం ఎలా అనాలో ప్రియులు ఎప్పుడు అనాల్సిన పరిస్థితి ఉందో ఎప్పుడైనా ఆలోచించావా? అబ్రహాము ఒక్కసారి అన్నాడు ఆ పదం. తర్వాత తన జీవితములో విశ్వాసులకు తండ్రిగా మారాడు. మరలా విశ్వాసులకు తండ్రిగా మారాడంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు? కానీ ఏంటండి, మనం ఎప్పుడు చూసినా ఏదో దేవుని దగ్గర తగ్గించుకున్నట్లుగా మనము అక్కడ వేషధారణ ప్రార్థన చేస్తూ ఉంటాం. అది అలా చేయకూడదండి. ఆ విధమైన స్థితిలో ఉండి ప్రభువును బాధ పెడుతూ ప్రార్థన చేయకూడదండి. ఒకవేళ నేను బలహీనుడు ప్రభువా అని అంటే దేవుడు ఏమైనా ఆనందపడతాడా? మన పిల్లలు బలహీనంగా ఉంటే మనం ఆనందపడతామా? బలంగా ఉంటే ఆనందపడతామా? మన పిల్లలు అన్నం తింటే మానేస్తే బాధపడతామా? ఎప్పుడు బాధపడతామండి? ఏంటండి మా బాబు అన్నం తింటలేదండి, మా పాప అన్నం తింటలేదండి, ఎందుకు అనండి బాధపడతాం. అదే వాడు పుష్టిగా తింటున్నాడు అనుకోండి, బాధపడతావా? ఎవరన్నా మీ అబ్బాయి బాగా అన్నం తింటున్నాడు అన్నావు అనుకో, ఊరుకుండి అయ్యగారు మా అబ్బాయికి దిష్టి తగిలిద్ది అని అంటాం. ఎందుకని ప్రియులారా, వాడు బలవంతుడు కావాలి, వాడు బాగా తినాలి, అప్పుడు మనకు ఆనందం. వాడు తినకపోతే వాడు బలహీనుడనే కదా. మరి దేవుడు తన జ్ఞాన వాక్యమును మనకు బోధిస్తున్నప్పుడు, వాక్యమని ఆహారం మనకు పెడుతున్నప్పుడు తినాలా వద్దా? తిన్న తర్వాత బలవంతులం కావాలా వద్దా? బలవంతులమైనటువంటి మనం పని చెయ్యాలా వద్దా? మరి ఏదండి, ఎంతకాలం అండి ఈ ప్రార్థనలో ఎదగొద్దా? మనం ఆధ్యాత్మికమైన స్థితిలో మనం ఎదగొద్దా? దేవుడు బోధిస్తున్నాడు. ఇదిగో అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు, జ్ఞాన మార్గమున నేను నీకు బోధించి ఉన్నాను. ఎందుకు బోధించాడు? నువ్వు జ్ఞానంలో నుండి తప్పిపోవటానికి బోధించాడా? ఆధ్యాత్మికమైన విషయాల్లో దిగజారిపోవటానికి బోధించాడా? అవిశ్వాసములో నుండి బలహీనులుగా మారటానికి దేవుడు బోధించాడా? కాదండి, యథార్థ మార్గమున నడవటానికి. యథార్థ మార్గము నడవటానికండి ఆయన బోధించే బోధ ఎందుకు? మనకు జాగ్రత్త పడటానికే కదా, సరి చేసుకోవటానికే కదా, ఆధ్యాత్మికమైన స్థితిలో బలవంతులం కావటానికే కదా. మరి ఆ రీతిగా ఎదగవలసినటువంటి మనము క్రీస్తు స్వారూప్యములోనికి రావాలని ఆయన కోరుకుంటుంటే, ఆ స్వారూప్యములోనికి రాకుండా మనం అక్కడే ఉండి నేను ఇంకెక్కడే ఉన్నానయ్యని ఎక్కడేసిన గొంగడి అంటే అక్కడే ఉంటే పరిస్థితి ఏంటి? భక్తి ఏది? ఆధ్యాత్మికమైన స్థితిలో ఎదుగుదల ఏది? చెప్పండి. మన బ్రతుకులో మార్పు, మన ప్రార్థనలో మార్పు, ఆధ్యాత్మికమైన జీవితములో అన్ని విషయములలో మనం ఎదగాలన్నాడు బైబిల్లో. అన్ని విషయాల్లో ఎదగాలన్నాడు. ఒక్కసారి చదువుతారా వచనం? వాక్యములో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక వాక్యములో నుండి ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలను ఒక్కసారి మనము ఆలోచన చేద్దాము. చూడండి,
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే 4వ అధ్యాయము వాక్యములు 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదగాలన్నాడా, దిగజారిపోవాలన్నాడా? ఎన్ని విషయాల్లో? అన్ని విషయాలలో ఎదగటానికే ఏం చేస్తున్నాడు చూడండి. ఒక్కసారి 13వ వచనం నుండి చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని ఏం చేశాడు? అపోస్తుల దగ్గర నుండి ప్రారంభించాడు. కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపర్లు గాను, ఉపదేశకులుగా నియమించాడు. ఏమండి, ఎందుకు నియమించాడు వీళ్ళందరినీ? మొదటి నుండి అపోస్తులుగా, మొదటి నుండి ప్రవక్తలుగా, మొదటి నుండి ప్రియులరా మరి సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా ఎందుకు దేవుడు నియమించాడు అంటే చదవండి కింద. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. అట్లుండొద్దు, పసిపిల్లలుగా ఉండొద్దు మీరు. ఇంకా ఏమంటే చూడండి ఎంత అద్భుతంగా రాశాడు. పసిపిల్లలుగా ఉండొద్దు మీరు, మనుషుల మాయోపాయముల చేత, వంచన చేత, తప్పు మార్గమున లాగే కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవునట్లు ఏదో కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి మీరు అలల చేత కొట్టుకొనబడబోయేటువంటి వ్యక్తులుగా మారొద్దు మీరు. ఎందుకు? మీకు ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, సువార్థికుల ద్వారా, కాపర్ల ద్వారా, ఉపదేశకుల ద్వారా మీకు ఈ సువార్త ఎందుకు చెబుతున్నాం? వాక్యాన్ని ఎందుకు చెబుతున్నాం? ఎందుకు ఈ జ్ఞాన మార్గాన్ని బోధిస్తున్నాం అంటే మీరంతా ఇక పసిపిల్లలుగా ఉండకూడదు. మనుషులు మాయోపాయముల చేత మీ దగ్గరకు వచ్చినప్పుడు తొందరగా ఆ మాయోపాయములో పడిపోకూడదు. గాలికి కొట్టుకొని పోయేటువంటి ఉపదేశాలు ఉన్నాయి, కల్పింపబడినవి. ఆ ఉపదేశాలకి మీరేం కాకూడదు, కొట్టుకొని పోకుండా ఉండటానికే ఇదిగో ఈ మాటలన్నీ మీకు జ్ఞాన హృదయంతో బోధిస్తూ ఉన్నాను. అందుచేత మీరేం చేయమన్నాడు వాక్యములో? ఇప్పుడు మనం చూస్తే ప్రేమ కలిగి సత్యము చెప్పే స్థాయికి వచ్చేయాలి. వినే స్థాయి కాదు, చెప్పే స్థాయికి వచ్చి సత్యము చెప్పుచు ఎలా ఉండటానికి? క్రీస్తు వలె ఉండటానికి. మనం అన్ని విషయములలో ఏం కావాలన్నాడు? ఎలా ఉండటానికి? క్రీస్తు వలె అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనలోకి రావాలి. మరి ఆయనలాగా మనం తయారవ్వాలి. క్రీస్తు ఉన్న రాజ్యములోనికి వెళ్ళాలంటే క్రీస్తులాగా మారితేనే అక్కడికి వెళ్ళేది. లేదండి నేను అపవాదిగానే ఉంటానంటే వెళతావేంటి అక్కడికి? భక్తిహీనుడిగా ఉంటానంటే వెళతావేంటి అక్కడికి? నేను ఆధ్యాత్మికమైన స్థితిలో విశ్వాసంలో జారిపోయిన వాడినేనండి, వెళతావా ఏంటి అక్కడికి? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అని ప్రారంభించాడు. చూసారు అక్కడ వచనం ఏమండి ఉందా? 13వ వచనం ప్రారంభం ఏమన్నాడు? పరిశుద్ధులు ఏం కావాలి? సంపూర్ణులు కావాలి. వివేచనతో తన జీవితాన్ని కట్టుకొని వాక్యము వింటూ వాక్యాన్ని అంగీకరించి ఆ బోధలు నడిచేవారిగా మారాలి. మనం ఏదో వచ్చాం వెళ్ళిపోయాం, విన్నాం వెళ్ళిపోయాం అన్నట్లుగా ఉండకూడదండి. ఆలోచిస్తున్నారా? అందుకే జ్ఞాన మార్గము మీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గము నిన్ను నడిపించి ఉన్నాను అని అంటూ 12వ వచనంలో ఏమన్నాడు చూడండి. సామెతల గ్రంథంలోకి వద్దాం. 12వ వచనంలో నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టలేదు. ఇక్కడ చూడండి, నువ్వు నడుచున్నప్పుడు, నువ్వు పరిగెత్తునప్పుడు అంటే నడిచేవాడు ఏం కావాలి? పరిగెత్తే స్థాయికి రావాలి. వచ్చావా మరి?
ఏమండి, పరిగెత్తే మనం నడిచే స్థాయికి వచ్చేస్తున్నాం. పిల్లలు చిన్న పిల్లలండి, వాళ్ళు ఎదుగుతున్న కొలది వాళ్ళ స్థాయి ఎలా పెరుగుతుందో చూడండి. చిన్న పిల్లలు 6 నెలలు వచ్చేసరికి ఏమవుతారు? బోర్ల పడతారు కదా. పిల్లల బోర్ల పడిన వాళ్ళు అట్లాగే ఉంటారా? ఏం చేస్తారు? ముందుకు పాకుతారు. పాకిన వాళ్ళు 20 సంవత్సరాలు వచ్చిన పాకుతానంటారా? ఏం చేస్తారు? తర్వాత కూర్చుంటారు కదా, కూర్చుంటారు. కూర్చున్న పిల్లలు కూర్చున్నట్టు ఉంటారా? తర్వాత నుంచుంటారు. నిలబడిన పిల్లలు ఏం చేస్తుంటారు? తప్పటడుగులు వేస్తారు. తప్పటడుగులు వేసిన పిల్లలు ఏమవుతారు? కొద్ది కాలానికి నడుస్తారు. నడవటం వచ్చిన పిల్లలు కొద్ది కాలానికి ఏం చేస్తారు? అరే ఆగమన్నారు ఆగరాళ్ళు. పట్టుకున్న పరిగెత్తారు, మన చేతులు విడిచిపెట్టి పరిగెత్తటం, అటు ఇటు అటు ఇటు. అరే ఆగరు పరిగెత్తటమే. ఎందుకంటే పరిగెత్తటం వచ్చింది. ప్రియులారా, 20 సంవత్సరాలు వచ్చిన వాడు బోర్లు పడలేదనుకో, ఎట్లా ఉంటుంది పరిస్థితి ఆలోచించండి. ఏవండి, 25 సంవత్సరాలు వచ్చిన వాడు కూర్చోలేదనుకో, ఎట్లా ఉంటుంది వాడి పరిస్థితి? ప్రియులారా, మన జీవితంలో స్టేజీలుగా ఎదగకపోతే ఆ వ్యక్తి సంపూర్ణమైన మనుషుడు కాలేడు. ఒక స్టేజీ నుంచి ఒక స్టేజీకి దాటుకుంటూ వెళ్ళిపోవాలి. వయసు మీరే కొలది, వయసు పెరిగే కొలది వీడిలో అవయవాలు పెరగాలి. అవయవాలు పెరిగే కొలది వీడిలో అవయవాలతో అతడు ఏం చేయాలి? పని జరిగించే స్థాయికి రావాలి. అప్పుడు వాడు సంపూర్ణ మనిషి అవుతాడు. అలా కాకుండా 20 సంవత్సరాలు వచ్చినా నేను ఉయ్యాలే ఊగుతా, నాకు జోలపాట పాడండి అని అన్నారు అనుకోండి, ఏ తల్లి ప్రియులారా ఓర్చుకోగలదు చెప్పండి? వాడి గురించి ఒకటే వేదన, ఒకటే ప్రియులారా దుఃఖం. ఎందుకు? వీడికి 20 సంవత్సరాలు వచ్చింది, ఉయ్యాల కావాలంట. ఉయ్యాలకు వాడికి ప్రియులారా చీర కట్టామనుకోండి, ఉంటుందా? 20 సంవత్సరాలు వచ్చిన వాడికి ఉంటుందండి? తపామని తెగిపోదు. కాబట్టి ప్రియులారా, ఒక మనిషి ఒక సంపూర్ణమైన మనుషుడుగా ఎదుగుతున్నప్పుడు అతని అవయవాలలో మార్పు వస్తుంది, అతని జ్ఞానంలో మార్పు వస్తుంది, అతని యొక్క విధానంలో మార్పు వచ్చేస్తుంది, పరిపూర్ణవుతున్నాడు. అలాగే రక్షించబడిన మనం పసిపిల్లల దగ్గర నుండి ప్రారంభించబడ్డాం. కానీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది రక్షించబడి? మరి నడకొచ్చిందా, పరిగెత్తటం వచ్చిందా? నిజంగా మన స్థాయి ఏ స్థాయి చెప్పండి? నడిచే స్థాయా, పరిగెత్తే స్థాయా? రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నిన్ను నువ్వు లెక్కేసుకో. ఏమండి, 10 సంవత్సరాల వయసు వాడు ఎట్లా ఉంటాడు? 20 సంవత్సరాల వయసు వాడు ఎలా ఉంటాడు? 40 సంవత్సరాల వయసు వాడు ఎలా ఉంటాడు? 50 సంవత్సరాల వయసు గలవాడు ఎలా ఉంటాడు? ప్రియులారా, లెక్కేసుకో. ఒక శరీరంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి, లెక్కేసుకో. ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి కొంతమంది జీవితంలో ప్రియులారా సమయం వచ్చినా ఎంతగా వయసు వాళ్ళ జీవితంలో ఆత్మీయతలో వారు వయసు పెరుగుతుంది కానీ ఆత్మీయతలో ఎదగలేనటువంటి పరిస్థితి. అందుకే చూడండి, ప్రార్థన చెయ్యమంటే మాకు రాదు, నువ్వు చెయ్యి అంటారు. అంటే ఏం కాలేదు ప్రార్థనలో? మరి ఎందుకు? ఒక పాట రాదు, ఒక ప్రార్థన రాదు, ఒక వాక్యం చదవటం రాదు, ఒక వాక్యం వినటం రాదు, ఒక వాక్య ప్రకారం బ్రతకటం రాదు, ఒక పరిచర్య చేయటం రాదు. ఎందుకు మరి నువ్వు? ఎందుకు ఉపయోగం? ఎందుకు ఉపయోగం దేవునికి? ప్రియులారా, అందుకే మన నడక ప్రియులారా, మన విధానములో మనము నడవటం కాదు, మనము పరిగెత్తే స్థాయికి రావాలి. ఎలా నడవాలన్నాడు? ఎలా పరిగెత్తాలన్నాడు? నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు అన్నాడు కదా. ఇరుకున పడదు. ప్రియులారా, ఇరుకున పడకుండా ఉండాలంటే ఇప్పుడు ఇరుకులో ఉండి దేవునికి మొర్రపెట్టాలి మనం. 118వ కీర్తన 5వ వచనం. 118వ కీర్తన 5వ వచనం అండి. ఇరుకునందుండి నేను యెహోవాకు
మర్ర పెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఎక్కడుండి మొర్రపెట్టాడు? ఇరుకునందుండి నేను మొర్రపెట్టి తిని. దేవుడు ఎక్కడి నుంచి ఉత్తరమిచ్చాడు ఆయనకి? విశాల స్థలము నుండి ఉత్తరమిచ్చాడు. ప్రియులారా, ఇరుకున పడకుండా ఉండాలి. లేదు ఇరుకున పడ్డాము, నడిచే విషయంలో ఇరుకున పడ్డాము, ఏం చేయాలి? లేవనెత్తమని ఇరుకులో నుండి ఏం చేయాలి మనం? ఏమండి, కొన్నిసార్లు మనం పొలాల్లో నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు, పొలాల్లో ఆ ఎండాకాలంలో పొలాలు ఏమవుతాయి అంటే నిర్లిస్తాయి కదా ప్రియులారా, పొలాలు పగులుతాయి. కొన్నిసార్లు ఆ పొలాల్లో నడుస్తున్నప్పుడు కాళ్ళు ఏమైపోతాయి? ఆ నెర్రుల్లో పడిపోతాయి అన్నమాట. పడిపోయినప్పుడు అమ్మయ్యా నా కాళ్ళు నెర్రుల్లో పడిని, ఇక్కడే ఉంటానులే అని అక్కడే కూర్చుంటావా? బయటికి ఆ కాలు లాగటానికి ప్రయత్నం చేస్తావా? రాలేదనుకో, ప్రక్కన ఎవరైనా నిలుతున్నారనుకో, అయ్యా నా కాలు ఇరుక్కుపోయిందయ్యా కొంచెం లాగయ్యా అని అంటాం, ఆనవా? మరి మన పరిస్థితి ఆధ్యాత్మికమైన స్థితిలో ఇరుకును పడినప్పుడు దేవుని దగ్గర ఏం చేయాలి మనం? అయ్యా నేను ఇరుకులో ఉన్నానయ్యా, ఇరుకున పడ్డానయ్యా, నన్నేం చేయమనాలి? లేవనెత్తు. ప్రార్థన చేయాలా వద్దా? ప్రియులారా, ఆలోచించండి. మనము ఇరుకున పడటం అనేటువంటిది కొన్నిసార్లు అనుకోకుండా జరగొచ్చది. ఎందుకంటే కావాలని ఎవరు కాలు ప్రియులారా నెరుల్లో వేయరు. నడుస్తున్నప్పుడు అది జరుగుతుంది. అయితే మన నడకలో ఆ ఇరుకున పడకుండా ఉండాలి అని అంటే మనలో ఏముండాలి చెప్పండి? ప్రార్థనా జీవితం ఉండాలండి. ప్రార్థన జీవితం ఉండాలి. ఆలోచించండి, చాలాసార్లు అది లేకపోవటాన్ని బట్టి ఇరుకులు పడిపోతున్నాం. అందుకే ఇక్కడ వాక్యములో నీవు నడుచున్నప్పుడు నువ్వు నా మాట విని నా మాట నువ్వు అంగీకరించి నేను నీకు చెప్పే బోధను విని యథార్థమైనటువంటి మార్గములో నువ్వు నడుచుకుంటే నీ పాదము నువ్వు నడుచున్నప్పుడు ఏం కాదు, అది ఇరుకున పడదు. నువ్వు పరిగెత్తినప్పుడు కూడా నీ పాదం ఏం కాదన్నాడు? తొట్టిల్లదు అని అన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. ఎన్నోసార్లు తొట్టిల్లిపోయాం మనం, ఎన్నోసార్లు మన పాదాలు తొట్టిల్లిపోయాయి. కానీ తొట్టిల్లకూడదు అని ఇక్కడ వాక్యం చెబుతున్నాడు. ప్రియులారా, కారణం ఎందుకు తొట్టిల్లుతున్నాం? బోధపడట్లేదు మనకు. జ్ఞాన మార్గములో నడవటానికి మనం ఇష్టపడటం లేదు. అందుకే ఒకసారి 3వ అధ్యాయము చూడండి. అదే 3వ అధ్యాయము 23వ వచనం చదవండి. 23వ వచనం. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడు నడుస్తాడు సురక్షితంగా, ఎప్పుడు పాదము తొట్టిల్లకుండా ఉంటాడు అని అంటే పైన అంటాడు 21వ వచనంలో, నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకో. ఏంటది భద్రం చేసుకోవాల్సింది? లెస్సైన జ్ఞానం అన్నాడు. ఆ మాట చెప్పరేంటి? ఏ జ్ఞానం అన్నాడు అక్కడ? లెస్సైన జ్ఞానం. ప్రియులారా, లెస్సైన జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. లెస్సైన జ్ఞానమును వివేచనను ఏం చేయమన్నాడు? భద్రము చేసుకో అన్నాడు. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము అని అన్నాడు. తొలగిపోనీయకుము. ఇలా కనుక నువ్వు బ్రతికితే నీవు నడుచున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు, నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదం ఏం కాదన్నాడు? తొట్టిల్లదు అన్నాడు. మరి మనం తొట్టిల్లిపోతున్నాం ఎందుకు? ఎందుకు నడవలేకపోతున్నాం? నడుస్తున్నప్పుడు ఎందుకు పడిపోతున్నాం ఆధ్యాత్మికమైన స్థితిలో? ప్రియులారా, లెస్సైన జ్ఞానాన్ని మన హృదయంలో భద్రం చేసుకోకపోవటాన్ని బట్టి కాదా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా, పరిశీలన చేయండి. ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం ఆలోచన చేస్తే, ఏమండి, ఇశ్రాయేలీయులు దేవునితో ఉన్నప్పుడు, దేవుని మార్గమున నడిచినప్పుడు, దేవుని మాటకు లోబడి వారు బ్రతుకుతున్నప్పుడు వారి పాదము తొట్టిల్లలేదు. ప్రభు వైపు చూసినంత కాలం. 121వ కీర్తన చదవండి. 121వ కీర్తన 1వ వచనం నుండి చదవండి.
కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదమును ఏం చేయడట? తొట్టిల్లనీయడు. ఎప్పుడు? నువ్వు ఆయన తట్టు ఎప్పుడు కన్నులెత్తి చూస్తూ ఉన్నప్పుడు. ఆయన తట్టు కన్నులెత్తాలి. ఇశ్రాయేలీలు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, యెరూషలేము తట్టు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? కన్నులెత్తి ప్రార్థన చేసేవారు. యెరూషలేము తట్టు. ప్రియులారా, ఎందుకు అంటే దేవుని సహాయము సియోనులో నుండే వస్తుందని దేవుడు వాళ్ళకు చెప్పాడు కదా. అందుకే 128వ కీర్తనలో ఏమంటాడు తెలుసా? సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించును అని అన్నాడు. అందుకని వాళ్ళు సియోను వైపు చూస్తే ఏం చేసేవాళ్ళు? సియోన్ అంటే ఏంటి? యెరూషలేమే కదా. యెరూషలేము వైపు చూస్తూ ప్రార్థన చేసేవాళ్ళు. దేవుని పిల్లలమైన మనం గుర్తించాలి, యెరూషలేము ఎక్కడుంది? కొండల మీద కట్టబడిన ఒక ప్రాంతం. అందుకే ఆ కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నానంటే, కొండల తట్టు అంటే కొండల మీద మనసు పెట్టి కాదు, ఆ కొండల మీద యెరూషలేం పట్టణం ఉందని, ఆ పట్టణం ప్రియులార మధ్యలోనే దేవుని గుడారం ఉందని, అక్కడ యెహోవా సన్నిధి ఉంది అని బైబిల్ చెబుతుంది కదా. షాలేములో ఆయన గుడారం ఉన్నది అనే మాటలు వాక్యంలో మనం చూస్తున్నాం కదా. ఆయన సన్నిధి అక్కడ ఉన్నది అని వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉన్నా యెరూషలేము తట్టు కన్నులెత్తి ప్రార్థించేవాళ్ళు. ఎందుకు? సహాయం అక్కడ నుండే వస్తుందని. దేవుని బిడ్డగా మనము పరలోకం వైపు కన్నులెత్తి ప్రార్థన చేయాలి. మనం సహాయం కోసం ఎంతకాలం మనము దేవుని సన్నిధిలో ఎంతగా దేవుని వైపు చూస్తామో అంతగా మన పాదము ఏం కాదు చెప్పండి? తొట్టిల్లదు. అదే అక్కడ జరుగుతున్నటువంటి విషయం ప్రియులారా, తొట్టెల్లదు అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇక చివరి వచనం చదవండి ప్రియులారా, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాని పొందియుండు. ఉపదేశమును ఏం చెయ్యొద్దన్నాడు? విడిచి పెట్టక అన్నాడు. ఉపదేశమును విడిచిపెట్టక అన్నాడంటే విడిచిపెట్టే అవకాశం ఉందా లేదా? ఉపదేశము విడిచిపెట్టే అవకాశం ఉందా లేదా అండి? ఉందండి, ఉంది. కాబట్టే ఏమన్నాడు? ఉపదేశమును విడిచిపెట్టక అన్నాడు. చూడండి, ఉపదేశమును విడిచిపెట్టక ఏమన్నాడు? దాని గట్టిగా పట్టుకో అన్నాడు. గట్టిగా పట్టుకోకపోతే? గట్టిగా పట్టుకో అన్నాడండి. ఏమండి, జారిపోతుంది పట్టుకోకపోతే. కొన్నిసార్లు పిల్లలకి ఏదైనా ఒక వస్తువు ఇచ్చి అరే జాగ్రత్త గట్టిగా పట్టుకో అని అంటాం మనం. ఎందుకని? జార విడుస్తాడు వాడు, వాడికి ఎట్లా పట్టుకోవాలో తెలియదు. జార విడిస్తే ఆ వస్తువు ఏమైపోతుంది? పాడైపోతుంది. ఇప్పుడు వాక్యాన్ని కూడా ఏం చేయాలి? మనం గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవటం అంటే అర్థం ఏంటి? బైబిల్ని గట్టి పట్టుకుని వెళ్ళాలనా? ఏమండి, చెప్పబడిన వాక్యము నీ హృదయంలో ఉంచుకొని నెల రోజుల తర్వాత అడిగినా చెప్పాలి. ఎప్పుడు? ఫలానా ఆదివారం ఏ వాక్య భాగం చెప్పాను అని నేను అన్నాను అనుకో, వెంటనే ఏమనాలి మీరు? ఏమో అయ్యగారు గుర్తులేదంటారా? గట్టిగా పట్టుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామా? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఏంటిది? ఏవండి, ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మాట్లాడుతున్న మాటలివి. ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు. ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న ఒక గొప్ప విషయం చెప్పనా?
ఏవండి, ప్రకటన గ్రంథంలో మనకు ఈ 2-3 అధ్యాయాలలో 7 సంఘాలను గుర్చిన చరిత్ర ఉంటుంది కదా. 7 సంఘాల చరిత్ర. 7 సంఘాలలోనండి, 7 సంఘాలలో 5 సంఘాలలో ఒప్పులు ఉంటాయి, తప్పులు ఉంటాయి. ఇదిగో మీరు ఇలా ఉన్నారు, మీ క్రియలు ఇలా ఉన్నాయి అని చెబుతాడు. అయినా మీ మీద తప్పు ఒకటి మోవాలి. అంటే ఒప్పులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. కానీ ఫిలదెల్ఫియా సంఘంలో ఒప్పులు తప్ప తప్పులు కనపడవు. చదవండి మీరు. ఒప్పులే వంటి అన్ని, తప్పులు ఉండవు. మళ్ళీ కిందకు వచ్చేసరికి లవోదికీయ సంఘం కనబడుతుంది. లవోదికీయ సంఘంలో అన్ని తప్పులే కానీ అసలు ఒప్పులు ఉండవు. ఫిలదెల్ఫియా సంఘంలో తప్పులుండవు, అన్ని ఒప్పులే ఉంటాయి. లవోదికీయ సంఘంలో అన్ని తప్పులే, అసలు ఒప్పులే ఉండవు. ఇక మిగిలిన 5 సంఘాలలో ఒప్పులు ఉంటాయి, తప్పులు ఉంటాయి. ఒప్పులు చెబుతూ ఇదిగో నీలో ఈ తప్పు ఉంది అని చెబుతాడు. కానీ ఫిలదెల్ఫియాలో ఆ మాట చెప్పడండి. కారణమేంటో చూద్దాం, ఒక్కసారి చూద్దాం రండి. వాక్య భాగములు మనము గమనించినట్లయితే 7వ వచనం నుండి చదవండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును ఏం చేశావు? శక్తి కొంచెమే, చిన్న సంఘమే. కానీ ప్రియులారా, ఏం గైకుంటుంది? నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దారిని ఎవడు. ఫిలదెల్ఫియా సంఘానికి తలుపు తెరిచాడా, మూసేశాడా? తీసేసా, వెళ్ళిపో. ఎంత అవకాశం దొరికిందండి ఫిలదెల్ఫియా సంఘానికి. కారణం ఏంటి? వాక్యాన్ని ఏం చేసింది? గైకొంది. మనకలాగా నిద్రపోలా, కుర్పాట్ల బాటల మనకలాగా వాక్యాన్ని ఏం చేసింది? గైకొంది. చదవండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను, వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి. చూసారా? సాతాను సమాజపు వారిని రప్పిస్తాను, వాళ్ళు వచ్చి ఎక్కడ పడతారు? ఎవరి పాదాల మీద? ఫిలదెల్ఫియా సంఘ పాదాల మీద పడుతుందట. వాళ్ళు వచ్చి పడి నమస్కారం చేస్తారట. ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను. ఎందుకు? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును ఏం చేసావు? మళ్ళీ చూడండి ఇక్కడ, వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనేం చేస్తాను? కాపాడతా. భూలోకమంతటి మీదికి రాబోతున్న శోధన కాపాడతాను. ఎందుకండి దేవుడు ఇంతగా ప్రేమించాడు ఈ సంఘాన్ని? ఈ సంఘాన్ని ప్రేమించటానికి కారణం ఏంటి? వాక్యమును గైకొంది. శక్తి కొంచెమే, కానీ ఏంటి? వాక్యం గైకొంది. అందుకే దేవుడు ఈ సంఘాన్ని చాలా ప్రేమించాను అని అంటున్నాడు, నిన్ను కాపాడతాను అని అంటున్నాడు. కారణం ఏంటి అని అంటే 11వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా. ఏ వాక్యమైతే గైకొన్నావో, ఏ వాక్యం మీద నువ్వు ఆధారపడి బ్రతుకుతున్నావో, ఏ వాక్యాన్ని బట్టి నువ్వు గట్టిగా ఉన్నావో, ఏ వాక్యాన్ని బట్టి నువ్వు జీవిస్తున్నావో, ఆ వాక్యమును బట్టి నువ్వు బ్రతుకుతున్నావు గనక జీవ కిరీటం ఇవ్వబోతున్నాను. ఆ కిరీటమును అపహరించడానికి ఎంతో మంది నీ దగ్గరకు వస్తారు, ఎన్నో రీతులుగా మాట్లాడతారు, ఎన్నో రీతులుగా నిన్ను చెడగొడతారు. అయితే ఒక్క విషయం, నీకు ఏ వాక్యమైతే నువ్వు పట్టుకున్నావో, ఏ వాక్యమైతే గైకుంటున్నావో, ఏ వాక్యమైతే విన్నావో, ఆ కలిగిన వాక్యాన్ని ఏం చేయమన్నాడు? గట్టిగా పట్టుకోమన్నాడు. అది ప్రియులారా, గట్టిగా పట్టుకోవటం అంటే నిత్య జీవానికి ప్రియులారా ప్రవేశించేంత వరకు
మన కిరీటము ఎవడును అపహరింపకుండా జాగ్రత్తగా మన జీవితాన్ని ప్రభువులో పెంచటాన్ని ప్రియుల గట్టిగా పట్టుకోవటం. మరి ఎంత పట్టుకున్నావు గట్టిగా? ఎన్ని ప్రసంగాలు విన్నావు? ఎన్ని ప్రసంగాలు గుర్తున్నాయి చెప్పు నీకు? ఏమండి, ఎన్ని ప్రసంగాలు విన్నా మనం? ఎన్ని ప్రసంగాలు గుర్తున్నాయి మనకు? ఏమండి, మిమ్మల్ని నిలబెట్టి రండి, ఈ నెలలో చెప్పిన వాక్యాల్లో ఏం గుర్తున్నాయి చెప్పండి. బుధవారం చెప్పాము, శనివారం చెప్పాను, ఆదివారం చెప్పాను కదా. ఈ 3 చాలు, కుటుంబ ప్రార్థనలు అవి వద్దు, వచ్చి చెప్పండి అని అంటే ఎంతమంది చెబుతారు? ఎందుకు చెప్పలేరు? గట్టిగా ఏం చేయలేదు? చెప్పాలందరూ పట్టుకోలేదు, గట్టిగా పట్టుకోలేదు వాక్యాన్ని. వాక్యము అయ్యగారిది కాదు, వాక్యం పాస్టర్ గారిది కాదు. ఆయన చెబితే నేనేనాలా ఏంటి అన్నట్టుగా ఫీల్. వాక్యము నాది కాదు. వాక్యము బోధించే నేనైనా, వాక్యం వినే మీరైనా మనందరము దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. బోధించే నేను పట్టుకోకపోయినా ఏమైపోతాను? కిరీటాన్ని పోగొట్టుకుంటాను, నిత్య జీవానికి దూరం అయిపోతాను. ప్రియులారా, ఆలోచించండి, దేవుని వాక్యానికి ఉన్న విలువ ఎంతో. అందుకే సామెతల గ్రంథంలో మాట్లాడుతూ ఏమన్నాడు? మళ్ళీ చదవండి ఆ మాట. ఈ మాట మనసులో పెట్టుకుని ఆ మాట చదవండి. ఉపదేశమును ఏం చేయొద్దన్నాడు? విడిచిపెట్టక దారిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దారిని పొందియుండుము. అది నీకు జీవము కనుక దాన్ని పొందియుండుము అని అన్నాడు. చూడండి ప్రియులారా, కాబట్టి ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలి. ప్రియులారా, కొంతమంది రాసుకుంటున్నారు, మంచిది. రాసుకున్న వాటిని మళ్ళీ ఇంటికి ఏం చేయాలి? వాటిని మళ్ళీ ఒక్కసారి వాక్యాన్ని తెరచి అసలు లేఖనాలు అలా ఉన్నవా లేవా, పాస్టర్ గారు చెప్పినవి కరెక్టా కాదా అనేది మీరు పరిశీలన చెయ్యాలి. మరి చేస్తున్నారా? రాని వాళ్ళ హృదయములో వాక్యము నిలిచి ఉండాలి. వాక్యము నిలిచి ఉండాలి. వాక్యము ఎంతగా మనలో నిలిచి ఉంటుందో, అంటే గట్టిగా పట్టుకుంటామో, అంతగా మనం దేవుని యొక్క జీవాన్ని పొంది ఉంటాము అనే విషయాన్ని ప్రియులారా మనము తెలుసుకోవాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలిగియుందము. చదవండి కింద కూడా. ఎందుకంటే దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల అన్నాడు. ఇది మారు మనసు పొందిన వాళ్ళకా పొందిన వాళ్ళకా? పొందిన వాళ్ళకి. పొందిన వాళ్ళకి కదా వచనం. ఇంత గొప్ప రక్షణను ఏం చేయొద్దన్నాడు? నిర్లక్ష్యం. నీ కొరకు రక్షణ భాగ్యమును కలిగించటానికి పరలోకము నుండి ప్రభు దిగవలసి వచ్చింది. 33.5 సంవత్సరాలు ఈ పాపలోకములో అవమానాల మధ్య జీవించవలసి వచ్చింది. మనందరి జీవితాలను బాగు చేయట కొరకు ఈ లోకములో ఆయన ఎన్నో రకాలైన మాటలు అనిపించుకోవలసి వచ్చింది. శ్రమ పొందవలసి వచ్చింది. శిలువ బాధ అనుభవించవలసి వచ్చింది. ఎన్నో రీతులుగా ఆయన హింస పెట్టబడవలసి వచ్చింది. అంతగా ఆయన 33.5 సంవత్సరాల చరిత్రలో
ఆయన జీవితంలో పొందిన ఒక్కొక్క అవమానాన్ని మీరు ప్రక్కన రాసుకోండి, ఒక బుక్ మీద. ఆయన పొందిన శ్రమను రాసుకోండి, ఆయన పొందినటువంటి మాటలు రాసుకోండి, ఆయన అన్న మాటలు రాసుకోండి. ఇవన్నీ ఒక ప్రక్క పెట్టుకొని, ఎందుకు ఇవన్నీ పడ్డాడు అని అంటే, నీకు ఉచిత రక్షణ ఇవ్వటానికి, మనందరికీ ఉచిత రక్షణ ఇవ్వటానికి. ఇంత గొప్ప రక్షణ అన్నాడు. ఇంత గొప్ప రక్షణ ఎందుకయ్యింది? ఒక గొప్పవాడు మనందరి జీవితాల కొరకు తనను తాను తగ్గించుకొని, దాసుని స్వరూపము దాల్చుకొని, రిక్తునిగా చేసుకొని భూమి మీదకి వచ్చి, ఆయన పొందిన శ్రమ కష్టము ద్వారా, ఆయన శిలువ మీద కార్చిన రక్తము ద్వారా ఎంత గొప్ప రక్షణ మనకు దొరికింది. ఈ రక్షణ పొందిన మనము దాన్ని ఏం చేయకూడదన్నాడు? నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకొందువు. అందుకే నిర్లక్ష్యము పొందకుండా, నిర్లక్ష్యము చేయకుండా ఉండటానికి దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యమును స్థిరపరిచి మనకు వినిపిస్తున్నాడు. మనము వినిన సంగతులు కొట్టుకొని పోకుండానట్లు మరి విశేషమైన తీసుకోవాలా వద్దా? ఏవండి, ఒక్కసారి ఆలోచించండి. మరి ఎంతగా మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా దేవుని వాక్యానికి విలువిస్తున్నాం. ప్రియులారా, ఇప్పుడు నేను ప్రార్థన చేద్దాం, అందరు కళ్ళు మూసుకోండి అని అనుకోండి. మీ అందరు నిద్రపోయే పరిస్థితుల్లో కనబడుతున్నారు నాకు. మీరందరూ చాలామంది కుర్చీలో కూర్చున్న వాళ్ళు కానీ, ఇటు కుర్చీలో కూర్చున్న వాళ్ళు కానీ, అందరి ముఖాలు నాకు ఎట్లా కనబడుతున్నాయి తెలుసా? ఎప్పుడు ప్రార్థన అంటాడా కునికేద్దాం అన్నట్టుగా ఉన్నారు మీరంతా. కనబడుతుంది మీ ముఖాలు. అంత ముందున్నంత ఇంట్రెస్ట్గా ఏం కనబట్ల నాకు. మీ ఇష్టం, చెప్పటం నా వంతు. విన్నారా బాగుపడతారు, వినలేదు అనుకోండి రేపు మీరే ఉత్తరవాదులుగా ఆయన ముందు నిలబడాలి. ప్రియులారా, నేనైనా మీరైనా ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు సిద్ధపడి రావాలి. ఈరోజు వాక్యాన్ని బోధిస్తారు. వాక్యం పరిపూర్ణంగా వినాలి. నేను నిద్రపోకుండా వినాలి. వాక్యం ప్రార్థన చేయమంటారు. మోకరించి అసలు నిద్రపోకుండా నేను వాక్యం వినటానికి వెళ్ళాలి. ఒక సిద్ధపాటు ఇంటి దగ్గరే రావాలి. అలా పడి ఇక్కడికి వస్తే, నేను ఇంటి దగ్గర సిద్ధపడి వచ్చాను కదా, ఇక్కడ నిద్ర వస్తుంది అని నిద్ర రాకుండా ప్రయత్నం చేస్తావు. నువ్వు నిద్ర రాకుండా ప్రయత్నం చేస్తావు. ఒకవేళ ప్రియులారా, నువ్వు ఇంత చెప్పినా కూడా కొనుగుపాట్లు వేస్తానే ఉన్నావనుకో, ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, దాని జీవమును పొందియుండుము. లేకపోతే జీవం పోతే మనలో, దాని వలన వచ్చే ప్రియులారా ఉపదేశపు జీవాన్ని పోగొట్టుకుంటే నిత్య జీవానికి దూరం అయిపోతాం. నిత్య జీవానికి దూరం అయిపోతాం. అందుకే ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. మనము దేవుని మార్గములో ఉన్నామా? ఆయన మాటలను ఆలకించి గైకుంటున్నామా? ఆయన యథార్థతలో మనము నడుచుకుంటున్నామా? మన నడకలో ఎక్కడైనా మనము ప్రియులారా పాదము తొట్టిల్లుతుందా? మన పరుగులు ఎక్కడైనా పాదము తొట్టిల్లుతుందా? ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ఉపదేశమును గట్టిగా పట్టుకుంటున్నామా, లేక వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామా? ఎంత ప్రమాదం జరుగుతుందోనని ఒక్కసారి పరిశీలన చేసుకుని అందరము మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నిర్లక్ష్యంగా ఉండకండి. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఒక తీర్మానం చేసుకుందాం ప్రభు దగ్గర. ఎంతకాలం ఇంకా బలహీనుడుగా ఉందాం మనం? ఎంతకాలం ఇంకా భక్తిహీనులుగా మారిపోదాం? ఒక పరిపూర్ణతలోనికి రావద్దాం మనం? ప్రియులారా, క్రీస్తు స్వారూప్యములోనికి రావటానికి మన జీవితాలు అప్పగించవద్దా? పరిస్థితులు చూస్తుంటే, లోకములో జరుగుతున్నటువంటి విధానాలు చూస్తుంటే ప్రభు త్వరగా రాబోతున్నట్టుగా కనబడుతుంది. ప్రభు త్వరగా రాబోతున్నప్పుడు జీవము లేని వ్యక్తిగా కూర్చుంటే నువ్వు ప్రభుతో కూడా వెళ్ళగలవా? ప్రభుతో కూడా మనము వెళ్ళగలమా? ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధిలోనికి వచ్చామండి, ఒక తీర్మానము కలిగి బ్రతుకుదామండి. ఆలకించి గైకొనే వారిగా, ఆయన మాటలను ప్రియులారా అంగీకరించే యథార్థమైనటువంటి నడకలో మనము ప్రయాణించే వారిగా జీవితాలను అప్పగించుకుందాం. తలల వంచండి. అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి ప్రియులారా. అందరూ కూడా జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా.
ఎటువంటి పరిస్థితులు ఇవి నిద్రపోయే టైం కాదు కదా. ప్రార్థనకని వచ్చాం, ప్రార్థన టైం ఇంత నీకు తెలుసు. ఈ ప్రార్థన టైంలో కూడా కాలాన్ని వెళ్ళబుచ్చుతూ సుఖవంతమైన జీవితాన్ని జీవించటానికి నిద్రపోతున్నావా? ఈ పరిస్థితులేనండి మన కుటుంబానికి సరి అయినటువంటి మార్గం చూపించలేకపోతున్నాయి. ప్రియులారా, మనము ఎక్కడ ఉన్నా నిద్రపోము. దేవుని సన్నిధానములో ఎందుకు మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం? ఎందుకు ప్రభు పాదాలు పట్టుకునయ్యా, నేనొక బలహీనుడు కాదయ్యా, నీ వాక్యము చేత నేను బలవంతుడిగా మారుతున్నానయ్యా, ఎందుకు చెప్పలేం మనం? ప్రియులారా, ఆలోచన చెయ్యండి. ఎవ్వరూ నిద్రపోవద్దు. ప్రార్థనా కాలం అని వచ్చావు, ప్రార్థనా కాలములో ప్రార్థన చేయాలంతే. ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యం వినాలని వచ్చావు, వాక్యం అయిపోయేంత వరకు వాక్యం వినాలి. ప్రార్థన అనగానే ప్రార్థన అయిపోయేంత వరకు ప్రార్థన చేయాలి. నువ్వు నోరు తెరచి. అలవాటు చేసుకోవద్దు నిద్రపోవటం. నోరు తెరవకుండా ఉండటం అలవాటు చేసుకోవద్దు. నాకు నేను, నీకు నువ్వు ప్రార్థన చేసుకోవటం మనకే మేలండి. జీవాన్ని పోగొట్టుకోవద్దండి, మనలో నిద్రమత్తు వద్దండి. నీవు నా వాక్యమును విన్నావు, గైకొన్నావు, అందుచేత నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఫిలదెల్ఫియా సంఘమా, నిన్ను ప్రేమిస్తున్నాను. నీ దగ్గరకు సాతాను సమాజపు వారిని నిధిగో రప్పించి నీ ఎదుట నమస్కారం చేసేటట్టుగా నీ పాదాల దగ్గర పడేస్తానంటున్నాడు సాతాను సమాజపు వారిని. ఫిలదెల్ఫియా సంఘము కొంచెమైనా కొద్దిదైనా అభయమిస్తున్నాడు చూడండి. ప్రార్థన చేద్దాం అందరూ కూడా.